We are discussing about ninth class social studies, the changing cultural traditions in Europe, 1300 to 1800. Okay, యూరోప్ ఖండంలో అంటే యూరోప్ కాంటినెంట్లో మనకి 1300 నుంచి 1800 బిట్వీన్ టైంలో అనేకమైనటువంటి చేంజెస్. వాటిలో ముఖ్యమైనది కల్చరల్ అండ్ ట్రెడిషన్స్. ఇక్కడ ఆల్రెడీ సమ్ టాపిక్స్ డిస్కస్. ఫస్ట్ ఏన్షియంట్ మిడియవల్ పీరియడ్ యూరోప్ టాపిక్. బిఫోర్ 1300 the Europe situation, I mean for the ruling of the Europe in ancient period, which dynasty ruled in Europe? After Roman Empire, I mean downfall of Roman Empire, you know, powerful emperor in Europe. After Roman Empire, the Europe is divided so many kingdoms. The socially, economically, politically, culturally is completely changed in Europe. 1400 are the important year in the world. The Turks occupied Constantinople city. After the Europe is completely changed in so many changes. First, Renaissance. Renaissance means Samskritika Punarjanam. It's cultural movement. Cultural movement, nothing but Renaissance. సాంస్కృతిక పునర్జనం, సంస్కృతిలో సాంస్కృతికంగా ఆ దేశంలో ఆ ఖండంలో యూరోప్ అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. మెయిన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్ అండ్ సో మెనీ ఎక్సెప్ట్. దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యూరోప్. నెక్స్ట్ యూరోప్లో చర్చి డామినెన్స్ ఉంటుంది. అంటే రోమన్ క్యాథలిక్ చర్చి ఆధిపత్యం. రోమన్ క్యాథలిక్స్ ఆర్సిఎం చర్చ్, ఐ మీన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ డామినెన్స్ ఉంటుంది. క్లెర్జీమెన్స్ మతాచార్య యొక్క ప్రభావం. యూరోప్లో అనేకమైన రాజ్యాలు, వారు నెంబర్ ఆఫ్ స్మాల్ కింగ్డమ్స్, చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోతాయి. యూరోప్ 400 BCలో ముందు యూరోప్కి ఒక బలమైన ఎంపైర్ ఉండేది. రోమన్ ఎంపరర్స్, రోమన్ ఎంపరర్స్ ఇస్ ద పవర్ఫుల్ ఎంపరర్స్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైతే రోమన్ ఎంపైర్ డౌన్ఫాల్ అయిందో, వాళ్ళ యొక్క పతనం జరిగిందో, వాళ్ళు ఎప్పుడైతే వీక్ అయిపోయారు, యూరోప్ అనేది చిన్నగా అంటే అనేక రాజ్యాలుగా విడిపోయింది. మరి ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ, ఫ్యూడలిజం అయిపోయింది. ల్యాండ్లార్డిజం బాగా డెవలప్ అయింది. భూములన్నీ భూస్వాముల చేతుల్లో ఫ్యూడలిస్టులకి. ఆ భూముల్లో పనిచేసేటువంటి పీజెంట్స్, వర్కర్స్ వీళ్ళంతా కూడా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. రైట్స్ ఉండే కాదు ఏమాత్రం కూడా. వితౌట్ వేజ్ వర్క్ చేస్తూ ఉండేవారు. జస్ట్ అవర్ ఇండియా రిపీటెడ్ సో మెనీ మూమెంట్స్, అనేక ఉద్యమాలు కూడా స్టార్ట్ అయ్యాయి యూరోప్లో. మరి ముఖ్యంగా 14th centuryలో one of the famous movement, peasant movement.
ఫస్ట్ ఇంగ్లాండ్లో ఒక బిగ్ మూమెంట్ పీజెంట్ మూమెంట్, పీజెంట్స్ మీన్ కల్టివేటర్స్. ఇలా ఎప్పుడైతే జరిగిందో ప్రజల్లో అనేకమైన ఆలోచనలు మార్పులు రావడం. అదే టైంలో ప్రింటింగ్ ప్రెస్, జోహాన్స్ గూటెన్బర్గ్ అతను జర్మన్ సైంటిస్టు, అతను ప్రింటింగ్ ప్రెస్ కొనుక్కోవడం. ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్లో బైబిల్ ప్రింట్ అవ్వడం. అప్పటి వరకు బైబిల్ ఓన్లీ క్లెర్జీ మ్యాన్స్ మహాచర్చిలో ఉండేది. బైబిల్లో ఉన్న విషయాన్ని యథావిధిగా వాళ్ళు చెప్పకుండా వాళ్ళ స్వార్థమైన చేయడం. సపోజ్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్స్ అనేది, పాప పరిహార పత్రాలు. అలా ఎప్పుడైతే జరిగిందో బైబిల్ ప్రింట్ అవ్వడం, బైబిల్ ఫస్ట్ జర్మన్ లాంగ్వేజ్లో ప్రింట్ చేయడం. ఇలా మనకి బైబిల్ అనేది ఫస్ట్గా ప్రింట్ అయినటువంటి మనం ఇదిగా చూస్తాం. ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది నెంబర్ ఆఫ్ ఫిలాసఫర్స్, రైటర్స్ వాళ్ళు బుక్స్ రాయటం, ఉన్నటువంటి సొసైటీలో ఉన్న పరిస్థితుల గురించి బుక్స్ రాయటం. వాళ్ళు అలాంటి బుక్ ఎరాస్మస్ రాసినటువంటి ప్రైజ్ ఆఫ్ హోలీ, ప్రైజ్ ఆఫ్ హోలీ. Praise of Holy is an important book, the criticism of the religious practice, Roman Catholics religious practice. ఆ మతంలో ఆ మతాచారులు చేస్తున్నటువంటి ఆ ప్రాక్టీసెస్ అనేవి క్రిటిసిజం చేస్తూ, విమర్శిస్తూ ఇది బుక్ రాయటం. బుక్స్ ఎక్కువగా ప్రింట్ అవ్వడం, ఒపీనియన్స్, సబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎస్టాబ్లిష్ అవ్వటం, యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం. ఆ టైంలోనే హ్యూమనిజం మనకి మిడివల్ పీరియడ్, ఇట్ ఈస్ కాల్డ్ రిలీజియస్ పీరియడ్ అంటారు. మతయుగం అని కూడా పిలవచ్చు మిడివల్ పీరియడ్, మధ్యయుగాన్ని. అంటే ఎందుకంటే ఆ పీరియడ్లో కూడా మతం అంటే సపోజ్ యూరోప్లో క్రిస్టియానిటీ, మన ఇండియాలో కనుక చూస్తే మిడివల్ పీరియడ్, నాట్ మోడర్న్ అండి, మిడివల్ పీరియడ్లో ఎక్కువగా మతం యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది. కింగ్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్, ఫ్యూడలిస్టులు కూడా ఎక్కువ మతానికి ఎక్కువ ప్రయాణిస్తూ ఉండేవారు. అంటే రిలీజియన్ అనేది ఎక్కువగా సొసైటీని డామినేట్ చేస్తూ ఉండేది. రిలీజియస్ ప్రాక్టీసెస్, రిలీజియస్ క్లెర్జీ మ్యాన్స్. ఇక్కడ కూడా యూరోప్లో చర్చి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది. వీటన్నిటినీ అధిగమిస్తూ, వీటన్నిటినీ విమర్శిస్తూ రియలిజం, రిఫార్మేషన్ స్టార్ట్ అయింది. వాటిలో వన్ ఆఫ్ ది రిఫార్మేషన్ రిలీజియస్ రిఫార్మేషన్. ఆ రోమన్ క్యాథలిక్స్లో ఉండేటువంటి ఆ ప్రాక్టీసెస్, కొన్ని బ్యాడ్ ప్రాక్టీసెస్, సపోజ్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్స్, పాప పరిహార పత్రాలు అని అంటారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు పాపాలు చేస్తారు. సిన్ అంటే పాపం. ఆ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి ఫాదర్, అంటే చర్చి ఫాదర్ అంటారు, అంటే పాస్టర్ అంటారు. ఆయన సబ్మిట్ చేస్తే అప్పుడు ఆయన గాడ్కి ప్రే చేస్తారు. అప్పుడు పాప మోక్షణ, పాపాలు పోతాయి. ఆ సర్టిఫికేట్స్ కూడా ఆ రోజుల్లోనే మిడివల్ పీరియడ్లో
చాలా ఎక్కువగా హై ప్రైసెస్కి అమ్ముకోవటం చాలా ఘోరంగా ఉండేది. అలాంటి టైంలో ఈ మతాచారులు చేసేటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఒక మత సంస్కరణ ఉద్యమం, రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన వాడు మార్టిన్ లూథర్. మార్టిన్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్. Religious reform movement started by Martin Luther. Martin Luther ఈ ఉద్యమాన్ని నడిపాడు. మార్టిన్ లూథర్ ఆల్సో వన్ ఆఫ్ ది monk means father, Roman Catholic father. A person is completely studies the Bible. In Bible and clergyman's practice is completely quite different. Here, ఈ మార్టిన్ లూథర్ ఈ ఉద్యమాన్ని అంటే రోమన్ క్యాథలిక్స్లో ఉండేటువంటి ఆ ప్రాక్టీసెస్ వ్యతిరేకంగా ఒక మూమెంట్ స్టార్ట్ చేసింది. అంటే కొన్ని మార్పులు, సంస్కరణలు, రిఫార్మ్ అంటే చేంజెస్. సో మెనీ బ్యాడ్ ప్రాక్టీసెస్, so many against the Bible theories practices. Example, indulgence certificates. Indulgence certificates, పాప పరిహార పత్రాలు, ఇవన్నీ కూడా బైబిల్లో ఎక్కడా ఉండవు. బైబిల్లో లేని విషయాన్ని వీళ్ళు వాళ్ళ యొక్క బెనిఫిట్స్, వాళ్ళ యొక్క సెల్ఫిష్ కొరకు వాడుతున్నారు. ఎప్పుడైతే బైబిల్ ప్రింట్ అయిందో బైబిల్ అందరూ చదవడం ఏం చేశారు. బైబిల్లో విషయాలకి ఈ ఫాదర్స్ అంటే ఈ క్లర్జీమెన్స్ రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ప్రాక్టీసెస్కి క్వైట్ డిఫరెంట్. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయో మార్టిన్ లూథర్ ఈ యొక్క ఉద్యమాన్ని నడిపాడు, మత సంస్కరణ ఉద్యమం. ఈ ఉద్యమం కూడా మనకి యూరోప్లో ఒక చేంజ్ని తీసుకొచ్చింది. ఒకటేమో రెనేసాన్స్, సాంస్కృతికంగా కల్చరల్గా చేంజ్ వచ్చింది. రెండోది రిలీజియన్, మత విషయాల్లో కూడా చేంజ్ వచ్చింది. అంటే చర్చి డామినెన్స్ ఈజ్ కంప్లీట్లీ డౌన్. చర్చి యొక్క ఆధిపత్యాన్ని, చర్చి యొక్క ఆ రోమన్ క్యాథలిక్ చర్చి మనం ప్రశ్నిస్తూ క్రిటిసిజం చేస్తూ మనకి మార్చులలో ఒక ఉద్యమాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది యూరోప్లో. ఆటోమేటిక్గా మతంలో కూడా మార్పు వచ్చింది. Pope is the head of the Christians in the world. Pope dominance, authority, ఇవన్నీ కూడా తగ్గిపోతూ మనకి ఈ మతంలో రోమన్ క్యాథలిక్స్ చర్చిలో అనేకమైనటువంటి మెథడ్స్, అంటే ఒక డిక్టేటర్ మెథడ్స్, బ్యాడ్ ప్రాక్టీస్ మెథడ్స్ రిమూవ్ అయ్యి ఒక న్యూ మెథడ్స్ రావాలి. డెమోక్రసీ అంటాం కదా, డిక్టేటర్ గవర్నమెంట్కి డెమోక్రసీ గవర్నమెంట్కి అంత డిఫరెంట్ ఉందో
డిక్టేటర్గా ఉన్నటువంటి ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క విధానాన్ని డెమోక్రటిక్ మెథడ్కి తీసుకురావాలి, మార్పు చెందింది. మత విషయాల్లో అనేకమైనటువంటి మార్పులు జరిగింది ఈ మార్చింగ్లో తీసుకెళ్ళి వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చేంజ్ యూరోప్. తర్వాత యూరోప్లో అనదర్ ఇంపార్టెంట్ చేంజెస్ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్. ఫేమస్ పెయింటర్స్ ఉన్నారు. వాళ్ళు లియోనార్డో డావిన్సీ, మైకల్ యాంజెలో, ఫేమస్ పెయింటర్స్, ఆర్టిస్ట్. మిడివల్ పీరియడ్లో మనకి లియోనార్డో డావిన్సీ ఫేమస్ పెయింటింగ్ మోనాలిసా పెయింటింగ్. మైకల్ యాంజెలో అండి ద ఫేమస్ పెయింటర్స్, ఆర్టిస్ట్. మోనాలిసా, ద లాస్ట్ సప్పర్, మనకి సో మెనీ పెయింట్స్, ఆర్ట్స్ అనేవి ఆ టైంలో డెవలప్ అయ్యాయి. మరి ముఖ్యంగా మనకి రోమ్లో సెయింట్ పీటర్స్ బసిలికా చర్చ్ వరల్డ్లో బిగ్గెస్ట్ చర్చ్, అతి పెద్దదైన చర్చ్. ఆ చర్చి మొత్తం కన్స్ట్రక్షన్ అంటే దాని యొక్క నిర్మాణం అంతా కూడా, ఆ భవన నిర్మాణం అంతా కూడా రోమన్ ఆర్కిటెక్చర్తో ఉంది. రోమన్ స్టైల్, క్లాసికల్ స్టైల్. టాల్ పిల్లర్స్, చాలా పొడవైనటువంటి పిల్లర్స్, ఆ డోమ్స్, ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఆర్కిటెక్చర్, బిల్డింగ్ అంతా కూడా రోమన్ స్టైల్లో ఉంది. అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ అంటే ఈ భవన నిర్మాణాలు, శిల్పాలు అన్నీ కూడా, పెయింటింగ్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పీపుల్. మరి పెయింటింగ్స్, మోనాలిసా పెయింట్, లాస్ట్ సప్పర్ పెయింట్, of the Jesus Christ. So many paintings influence of the European people. Next, raising hands. దేవుడు ఎలా ప్రే చేయాలనేది మనకి ఎవరో గారు చక్కగా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పీపుల్. ఫేమస్ ఆర్టిస్ట్, ఫేమస్ సైంటిస్ట్, రైటర్స్, ఫిలాసఫర్స్, సో మెనీ సబ్జెక్ట్స్ రైజ్ ఇన్ యూరోప్. సైన్స్, టెక్నాలజీ, so many scientists discover invention, the so many things there. ఇలా మనకి చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇన్ యూరోప్ లెసన్లో మనకి జరిగేది ఏంటంటే, మళ్ళీ ఒకసారి ఫస్ట్ రెనేసాన్స్, ఆఫ్టర్ Gutenberg printing press, after religious reform movement started by Martin Luther, after some important paintings, arts, architectures influence in Europe. ఇవన్నీ మనకి యూరోప్లో అనేకమైన సాంస్కృతికమైన సాంప్రదాయాల మార్పు చేస్తూ వచ్చిందన్నమాట. అంటే ద హిస్టరీ, ద వరల్డ్ డైవర్ట్ టు మోడర్న్ పీరియడ్. ఈ ప్రపంచం అనేది మధ్యయుగం నుంచి, మిడివల్ పీరియడ్ నుంచి మోడర్న్ పీరియడ్కి
ట్రాన్స్ఫర్ డైవర్ట్ అవుతుంది. మధ్యయుగంలో అనేకమైన అంశాలు సోషల్, ఎకనామికల్, పొలిటికల్, కల్చరల్ రీజన్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఇవే సైన్స్, టెక్నాలజీ, లిటరేచర్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మోడర్న్ డివైడ్ తీసుకెళ్ళారు. సో మెనీ ఇన్వెన్షన్స్ అనే జరిగిందో యూరోప్లోనే మనకి మార్పు వచ్చింది. మార్పు రావడం వల్లే యూరోప్లో ఒక సాంస్కృతిక విప్లవం, సాంస్కృతిక ఉద్యమాలు, సంప్రదాయాలు, అనేక మత సంస్కరణలు ఉద్యమాలు రావడం. చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు, పెయింటర్స్ వాళ్ళ యొక్క పెయింటింగ్స్తో ప్రజల్లో ఆలోచనలు, ఐడియాస్, ఒపీనియన్స్, వాళ్ళ వ్యూస్లో చేంజెస్ వచ్చాయి. టెక్నాలజీ కూడా చాలా బెనిఫిట్గా ఉపయోగపడింది. గెలీలియో టెలిస్కోప్ కూడా చాలా బెనిఫిట్. గెలీలియో టెలిస్కోప్ కూడా చాలా బెనిఫిట్ అయినట్టుగా చూస్తున్నాం. హియర్ ఈ మూమెంట్స్ యూరోప్లో వచ్చినటువంటి ఈ మార్పులు అనేకమైనటువంటి అంశాలు, నెంబర్ ఆఫ్ రీజన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. మెయిన్ కాదు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది చేంజెస్. సపోజ్ రెనేసాన్స్, religious movements, so many universities కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ ఆ యూనివర్సిటీలోనే అనేకమైన సబ్జెక్ట్స్, సో మెనీ సబ్జెక్ట్స్, సైన్స్ సబ్జెక్ట్స్ రావాలి. ఈ సబ్జెక్ట్స్ ఎప్పుడైతే చదువుతున్నారో, నేర్చుకుంటున్నారో, స్టడీ చేస్తున్నారో ఆటోమేటిక్గా ప్రజల యొక్క నాలెడ్జ్ ఉంటుంది. న్యూ మెథడ్స్, న్యూ ఐడియాస్. సపోజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ దేర్, చేంజ్ దేర్. అవర్ యాక్టివ్ షేప్ ఈజ్ లైక్ just like ball, no? 400 years ago, 400 సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే our earth not like a ball, earth is a plant. భూమి అనేది గుండ్రంగా లేదు, సమతలంగా ఉంది అని చెప్పబడింది ఒక థీరీ. నవ్వు గ్రేటు జాగ్రఫర్ రాష్ట్రంలో టాలమీ అని చెప్తున్నాడు. టాలమీ అనే ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆస్ట్రానమరు భూమి బలపరుపుగా ఉంది, గుండ్రంగా లేదని చెప్పాడు. ఆ థీరీ కొన్ని వందల సంవత్సరాలు అది యాక్టివ్గా ఉంది. నమ్మేరు, బిలీఫ్, అందరూ నమ్మేరు. కానీ ఎర్త్ భూమి అనేది గుండ్రంగా ఉంది అని ప్రూవ్ చేస్తుంది. ఒకప్పుడు భూమి ఎలా ఉందంటే గుండ్రంగా లేదు, బలపరుపుగా ఉందని నమ్మేవాడు, బిలీఫ్ ఒక ప్రజలు. ఎందుకు? టాలమీ థియరీ. టాలమీ అనే ఒక గొప్ప వ్యక్తి భూమి ఎలా ఉందని చెప్తున్నాడు, గుండ్రంగా లేదు. ఫస్ట్ భూమి గుండ్రంగా ఉందని కనుగొనడంలో చాలామంది సైంటిస్టులు ముందుకు వచ్చారు. 400
కొంతమంది